కశ్యప ఛానల్కి స్వాగతం. ఈరోజున మనం బాదామి దగ్గరలో ఉన్నటువంటి పత్తడికాలకు రావడం జరిగింది. ఇక్కడ మనకు కొన్ని హిందూ దేవాలయాలు, ఒక జైన దేవాలయం కానవస్తుంది. ఆ చాళుక్యుల కాలం నాటి యొక్క గొప్పనైనటువంటి నిర్మాణాలను, వాటి కట్టడాలకు సంబంధించిన వివరాలను, విశ్లేషణ గురించి తెలుసుకుందాం రండి. దూరం నుంచి మనకు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలు కానవస్తున్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకప్పుడు అందరూ కూడా రాజులు నివసించేవారంట. ఇక్కడ చూడడానికి మనకు అనేక దేవాలయాల సముదాయాలు కనబడుతున్నాయి. ఇందులో 9 హిందూ దేవాలయాలు, ఒక జైన మందిరం ఉంది అని చెప్పి మనకు ఇక్కడ ఉన్నటువంటి బోర్డుల వల్ల తెలుస్తుంది. ఇవి 7 మరియు 8 శతాబ్దాల లోపల చాళుక్య ప్రభువుల చేత నిర్మించబడినటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి బోర్డుల వల్ల తెలుస్తుంది. అందుకేనేమో దీనికి ప్రపంచ వారసత్వ గుర్తింపు యునెస్కో చేత పొందడము అనేటువంటిది జరిగింది. ఎటు చూసినా కూడా అద్భుతమైనటువంటి కట్టడాలతోటి, చుట్టూ కూడా ఎటు చూసినా పెద్ద పెద్దనైనటువంటి చెట్లు, లాన్లతోటి ప్రకృతి సౌందర్యం మొత్తం ఇక్కడే విరబూసిందా అన్న చందాన అత్యద్భుతంగా ఇక్కడ వాతావరణం మనకు కనబడుతుంది. ఈ దూరం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని, ఆ యొక్క ప్రకృతిని చూసుకుంటూ మనం ముందు వైపుగా వెళుతూ ఉన్నాము. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా పత్తడికాలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బాదామి ముఖ్య పట్టణం అందరికీ తెలిసినటువంటిది. అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్శక ప్రదేశం, పర్యాటక ప్రాంతం ఈ పత్తడికాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నిజానికి పట్టడ్కాల్ అంటే కెంపుల కిరీట నగరం అని చెప్పి అర్థంగా చెప్తారు. ఈ చాళుక్యుల పాలనా కాలం లోపల ఎంతో అత్యద్భుతమైనటువంటి వైభవంతో తొలతూగినటువంటి అద్భుత ప్రదేశం ఈ పట్టడ్కాల్. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల నిర్మాణ శైలి ఈ రోజుకి దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి యాత్రికులను విశేషంగా ఆకర్షించడం అనేటువంటిది జరుగుతున్నది. ఇక్కడ మనకు బోర్డులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి కాడసిద్ధేశ్వర టెంపుల్ అనేటువంటి బోర్డు ఒకటి మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ కాడసిద్ధేశ్వర అనేటువంటి బోర్డు కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాడసిద్ధేశ్వర టెంపుల్ ఏంటో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి ఎట్లా ఉందో. అటు ఇటు కూడా అద్భుతమైనటువంటి శిల్పాలతోటి రూపలకు పోయి చూసినట్లయితే కనుక మనకు అద్భుతమైనటువంటి పరమశివుని యొక్క శివలింగం మనకు కానరావడం జరుగుతుంది. ఈ పైన ఉన్నటువంటి శిల్పాలు కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి శివలింగం అంత చీకట్లో కూడా అద్భుతంగా మెరవటం మనం గమనించవచ్చు. ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం చూడడానికి ఒక గ్రానైట్ స్టోన్తో తయారు చేసినట్లుగా చీకట్లో కూడా అత్యద్భుతంగా మెరవటమే కాకుండా దానిపైన బ్రహ్మసూత్రాన్ని కూడా మనం గమనించవచ్చు. నిజంగా ఈ ఆలయం యొక్క నిర్మాణం అత్యద్భుతంగా అనిపిస్తుంది. బయట నుంచి చూసినప్పుడు ఈ ఆలయం మొత్తం కూడా ఒకే చోటకి ఇట్లా కుదేసినట్లుగా కనబడేటువంటి ఈ ఆలయం స్ట్రక్చర్ అత్యద్భుతం అని చెప్పి మనం చెప్పక తప్పదు. చూడండి ఎట్లుంది ఈ ఆలయం. చాలా చక్కగా అనిపిస్తుంది ఈ ఆలయం. ఈ ఆలయం బయట వైపు కూడా అనేకమైనటువంటి శిల్పాలను ఈ ఆలయ ప్రహారీ గోడలపైన చెక్కడం జరిగింది. అదంతా కూడా పత్తడికాల లోపల మనం ప్రవేశించగానే కానవచ్చేటువంటి ముందులో ఉన్నటువంటి దేవాలయాల సముదాయాలు. చూడండి విష్ణుమూర్తి విగ్రహం అది చాలా చక్కగా ఈ రాళ్లతోటి ఎంత అద్భుతమైనటువంటి డిజైన్లను చెక్కగలిగారో మనకు చూస్తేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ కాలంలోనే ఇంత అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ని వీరు ఎలా అందిపుచ్చుకోగలిగారో అనేటువంటిది చాలామందికి అంతుపట్టనటువంటి విషయంగా మనకు చెప్పుకోవచ్చు. కనబడుతుంది కదా, చాలా చక్కగా అనిపిస్తుంది ఈ ఆలయం. ఇక్కడ నుంచి పక్కన ఉన్నటువంటి ఆలయాల వైపుగా మన యొక్క ప్రయాణం సాగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బోర్డులను చూసుకుంటూ మనం మళ్ళా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ అనేకమైనటువంటి బోర్డులు ఉన్నాయి. సరే, మనం ఏ ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఆ ఆలయం యొక్క బోర్డును చూసుకుంటూ మనం ముందుకు పోదాం. ఇక్కడ మనకు కనబడుతుంది గలగనాథ టెంపుల్ అనేటువంటి బోర్డు మనకు కనబడుతుంది. ఈ గలగనాథ టెంపుల్ వచ్చేసరికి క్రీస్తు 8వ శతాబ్దం లోపల దీన్ని నిర్మించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ఆలయం కన్స్ట్రక్షన్ కూడా అత్యద్భుతం అని చెప్పవచ్చు. చూడండి ఎట్లా ఉందో. రెండు వైపులా ఒక 2 రకాలుగా ఉండి లోపల మరలా దీంట్లో కూడా పరమశివుని యొక్క శివలింగం మనకు కనబడుతుంది. ఈ గలగనాథ దేవాలయం వచ్చేసరికి 8వ శతాబ్దం లోపల వీటిని నిర్మించినట్లుగా మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తూ ఉంది. ఇక ఈ ఆలయం యొక్క గోడలపైన కూడా అనేక రకాలైనటువంటి చిత్రాలను చిత్రించడం అనేటువంటిది జరిగింది. ఒకసారి ఆలయం చుట్టూరా తిరిగేటువంటి ప్రయత్నం చేద్దాము. ఆలయానికి ఒకసారి ప్రదక్షిణం చేసిన విధంగా మనం చూసినట్లయితే కనుక ఈ ఆలయం చుట్టూరా కూడా చెక్కబడినటువంటి
ఈ స్ట్రక్చరు చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇక్కడి నుంచి వాళ్ళ బయటకు చూసినా కూడా బయట ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాల సముదాయాలు, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, ఇవన్నీ కూడా అత్యద్భుతం అని చెప్పి చెప్పక తప్పదు. చూడండి ఎంత అద్భుతంగా వీటిని డిజైన్ చేశారో. ఆ కాలం లోపల ఎంత అద్భుతంగా వీటిని చెక్కగలగడము అనేటువంటిది ఒక గొప్ప అని చెప్పి చెప్పుకోక తప్పదు. ఈ ఆలయం గలగనాథ దేవాలయం ఇది పట్టడకాల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. వీటిని చూస్తూ మరలా మనం కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఈ లోపల ఈ కట్టడం యొక్క ప్రత్యేకతను చూడండి ఎట్లా ఉందో. దేవాలయ శిఖరానికి అటు ఇటు కూడా రాళ్లను వేసి కట్టినటువంటి తీరు అత్యద్భుతం అని చెప్పి చెప్పక తప్పదు. చాలా చక్కగా కట్టారు వీటిని. ఈ ఆలయం చుట్టూరా ఉన్నటువంటి ఈ విగ్రహాలు కూడా ఎట్లాంటి వారినైనా కూడా కనురెప్ప వేయకుండా తమ వైపే చూసే విధంగా చేయగలుగుతాయి. ఇక్కడ ఇంకో దేవాలయం కనబడ జంబులింగేశ్వర ఆలయం అనేటువంటి బోర్డు కానరావడము అనేటువంటిది జరిగింది. ఈ జంబులింగేశ్వర ఆలయం వచ్చేసరికి 7వ శతాబ్దం లోపల దీన్ని నిర్మించినట్లుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి బోర్డు ఆధారంగా తెలుస్తూ ఉంది. ఈ జంబులింగేశ్వర ఆలయం వచ్చేసరికి ఒక ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం అని చెప్పి చెప్పక తప్పదు. లోపల ఇంతకు పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు యొక్క విగ్రహాలు, దాంతోపాటుగా నంది విగ్రహం కూడా ఉండేదట. కాలగర్భం లోపల అవేవి ఇక్కడ మనకు కానరావడం లేదు, కానీ ఒక అద్భుతమైనటువంటి శివలింగం మాత్రం ఈ రోజుకి వచ్చేటువంటి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది అని మాత్రం చెప్పక తప్పదు. చూడండి చాలా చక్కగా అనిపిస్తున్నది ఈ జంబుకేశ్వర ఆలయం. ఇప్పుడు జంబుకేశ్వర ఆలయం చుట్టూరా ఉన్నటువంటి ప్రదేశం మొత్తం చూస్తున్నాము. జంబుకేశ్వర ఆలయం పైభాగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా చక్కగా ఉంది. ఈ జంబుకేశ్వర ఆలయం చుట్టూరా కూడా అనేకమైనటువంటి శిథిలమైపోయినటువంటి శివలింగాలు, ఆ పానువట్టాలు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. ఈ జంబుకేశ్వర ఆలయం చుట్టూరా కూడా అనేక అద్భుతమైనటువంటి శిల్పాలను యొక్క శిల్పకారులు నిర్మించడం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చాళుక్య కాలం నాటి వైభవం మొత్తం కూడా ఈ పట్టడకాల్లోనే నిండి ఉందా అనే భావన ఎలాంటి వారికైనా కలిగి తీరుతుంది. అంత అద్భుతంగా ఈ యొక్క దేవాలయాల నిర్మాణం ఉంది అని చెప్పి చెప్పక తప్పదు. చూస్తున్న కొద్దీ ఇంకా ఇంకా చూడాలి అనేటువంటి భావన ఈ ఆలయాలను చూస్తున్నంతసేపు కలుగుతుంది. చూడండి ఒక్క రాతి లోపల ఎన్ని అద్భుతమైనటువంటి శిల్పాలను చెక్కగలుగుతారో అన్ని అద్భుతమైనటువంటి శిల్పాలను చెక్కగలగడం అద్భుతం. చూడండి దూరంగా శిథిలమైపోయినటువంటి శివలింగాలన్నింటిని అక్కడ పెట్టారు. నిజానికి ఇవన్నీ కూడా అత్యంత విలువైనటువంటి, అత్యంత అద్భుతమైనటువంటి శివలింగాలుగా మాకైతే అనిపించాయి. వీటికి సంబంధించినటువంటి కొన్ని శాసనాలు కూడా ఇక్కడ మనకు కానరావడం జరిగింది. ఇక్కడ మళ్ళా చంద్రశేఖర టెంపుల్ అనేటువంటి బోర్డు ఒకటి కనబడింది. దీన్ని చూసుకుంటూ మళ్ళా మనం ముందుకు వెళుతూ ఉన్నాము. ఇది చంద్రశేఖర టెంపుల్ అనేటువంటి బోర్డు ఉన్నటువంటి ముందు ప్రాంతం. ఇది కూడా లోపల ఉన్నటువంటి శివలింగం గ్రీన్ కలర్ లోపల కానరావటం అనేటువంటి జరిగింది. మొత్తం ఈ పానువట్టంతో సహా ఇదంతా కూడా ఒకే గ్రానైట్ స్టోన్ తోటి చెక్కబడినటువంటి అద్భుతమైన శివలింగంలా కనబడుతుంది. ఈ ఆలయాల ప్రత్యేకత ఏంటంటే గర్భాలయంలోనికి నేరుగా వెలుతురు రావడం అనేది అద్భుతం. ఇక నెక్స్ట్ సంగమేశ్వర ఆలయం అనేటువంటి బోర్డు ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకప్పుడు ఈ సంగమేశ్వరాలయాన్ని విజయేశ్వర దేవాలయం అని కూడా పిలిచేవారట. దీని యొక్క నిర్మాణ శైలి కూడా ఒక విభిన్నమైనటువంటి పద్ధతిని అనుసరించడము అనేటువంటిది జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు. చూడండి చాలా అనేకమైనటువంటి స్తంభాలతోటి, పెద్ద పెద్ద రాతి స్తంభాలతోటి ఇక్కడ ఉన్నటువంటి శాసనం ఆ కాలం నాటి అనేకమైనటువంటి విషయాలను మనకు తెలియపరుస్తుంది. ఇక్కడ శాసనం మొత్తం కూడా మనకు కానరావడం జరుగుతున్నది. ఇది వచ్చేసరికి చాళుక్యరాజు విజయాదిత్య సత్యాశ్రయ సర్క క్రీస్తుశకం 733లో దీన్ని నిర్మించినట్లుగా మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. చూడండి ఎట్లా ఉందో. లోపల కూడా గర్భాలయం లోపల శివలింగం ఉంది. ముందు వైపున భాగం లోపల పెద్దనైనటువంటి హాల్ ఒకటి కనబడుతుంది. అట్లానే బయట కూడా పెద్దనైనటువంటి విశాలమైనటువంటి ప్రదేశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇదంతా కూడా సంగమేశ్వర దేవాలయం లోపల ఉన్నటువంటి భాగం. ఇప్పుడు బయటకు వచ్చి చూసినట్లయితే కనుక ఈ ఆలయం బయట నుంచి చూడడానికి కూడా అత్యద్భుతంగా అనిపిస్తుంది. కనబడుతుంది కదా. చూడండి బయట నుంచి ఆ పక్షులు అట్లా పైనుంచి ఎగురుతూ ఉంటే అది చూడడానికి మరింత అద్భుతంగా, మరింత శోభాయమానంగా ఉంది చూడడానికి. సంగమేశ్వర ఆలయం చుట్టూరా మనం తిరుగుతున్నాము.
ఈ సంగమేశ్వర ఆలయం చుట్టూరా మనం తిరిగే సమయం లోపల ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు, ఆ యొక్క నిర్మాణ శైలి, ఇవన్నీ కూడా ఎలాంటి వారినైనా కూడా చూపు తిప్పుకొనివ్వవు అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రం అతిశయోక్తి లేదేమో. కనబడుతుంది కదా, చాలా అద్భుతంగా అనిపిస్తున్నది ఇది. ఆ కాలం లోపల ఇంత పెద్ద పెద్ద దేవాలయాలు, ఇంత అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ తోటి చూడండి, స్టెప్ బై స్టెప్ ఎట్లా కట్టారు ఈ ఆలయాన్ని. చూడడానికి రెండు కళ్ళు సరిపోతాయన్న చందాన ఈ నిర్మించినటువంటి తీరు, ఈ సంగమేశ్వర దేవాలయం వచ్చేసరికి అత్యద్భుతం అని చెప్పి చెప్పవచ్చు. రెడ్ స్టోన్లో కనబడేటువంటి ఈ రాతితో కట్టబడినటువంటి ఈ కట్టడం వచ్చేసరికి ఎండ దాని మీద పడి మెరుస్తూ ఉంటే ఒక విధమైనటువంటి అద్భుతం మన కళ్ళ ముందు కదలాడుతుందా అన్న భావన ఎలాంటి వారికైనా కలిగి తీరుతుంది. ఒక్క సంగమేశ్వర దేవాలయమే కాదు, ఈ ప్రాంగణం లోపల ఇంకా అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. నిడివి ఎక్కువగా అవటం వల్ల అన్ని దేవాలయాలను ఒకేసారి చూపించడానికి వీలు కాకపోవడం వల్ల ఈ కొద్ది దేవాలయాలను, ఈ వీడియోలను, ఈ పత్తడికాల్లో ఉన్నటువంటి మిగిలిన ఆలయాలతోటి వేరొక వీడియోను తయారు చేయడం జరుగుతున్నది. ఈ వీడియో చేసే క్రమం లోపల ఈ కొద్ది ఆలయాలను కవర్ అయినంత వరకు ఈ వీడియో లోపల మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ అనేకమైనటువంటి శిథిలమైపోయినటువంటి ఈ శివలింగాలు ఏవైతే ఉన్నాయో, శివలింగాలు కావచ్చు, నంది విగ్రహాలు కావచ్చు, వీటన్నిటిని జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు. కాకపోతే ఛిద్రమైనటువంటి వాటిని, నందులు లేనటువంటి శివలింగాలను పూజ చేయకూడదనో ఏమో తెలియదు, కానీ వీటన్నిటికీ పూజాది కార్యక్రమాలు అయితే లేవు. చూడండి, గ్రీన్గా ఉన్నటువంటి శివలింగాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇవి మరకత లింగాలు చాలా రేరుగా కనబడతాయి. ఇక్కడ చాలా శివలింగాలు అద్భుతంగా మనకు దర్శనమివ్వడం జరుగుతుంది. ఈ పత్రికల్లో మిగిలినటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వివరాలను, వీటికి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి విశేషాలను తెలియజేస్తూ వేరొక వీడియోతోటి మరలా త్వరలోనే మీ ముందుకు వస్తాను. చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.